ఎవరు గల్ఫ్ నరేష్ అన్న, మీరు ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాయకుండా మాట్లాడతారు, మంచిదే కానీ బూతులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా బ్రదర్? ఇవాళ ఏం మాట్లాడినా? ఎప్పుడో ఒక సందర్భంలో ఏది ఆ యొక్క ఏమంటారు బూతులు అంటే రెండు రకాల బూతులు ఉంటాయి. ఒకటి బూత్ ఏంటంటే బాడ్కావు దేడ్కావు అంటే నా దృష్టిలో బూత్ కాదు. ఓకే, ఎందుకంటే అది భావ వ్యక్తీకరణ. ఒక ఏమంటారు ఇంటికి ఎట్లయితే వెంటిలేటర్ ఉంటుందో మన యొక్క ఆ భావోద్వేగాలని వ్యక్తపరచడానికి వాడే పదజాలం మాత్రమే. ఓకే, ఆ ఇంటికి ఎట్లయితే చల్లగాలి కింది కిటికీలకు వెళ్ళి చల్లగాలి రావాలంటే మీద ఉన్న వెంటిలేటర్లకి వెళ్ళి వేడి గాలి పోవాలి. సేమ్ థింగ్ ఈ భావ వ్యక్తీకరణలో ఆ ఎమోషనల్గా మనం మాట్లాడినప్పుడు ఆ వచ్చే పదజాలములు అది కాదు. ఇక్కడ ఇలా నేను గిట్ట ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే అమ్మగారు అన్నా అనుకో, మా అమ్మ ఇంట్లోకి వెళ్తే అంటుంది, తన్ని పంపిస్తుంది. నాన్నగారు అన్నా అనుకో, ఎవడికి రాను అంటుంది. సో కాబట్టి ఇప్పుడు నేను అమ్మ అని పిలుస్తా, బాపు అని పిలుస్తా. నేను బాపు అనుకున్న నాన్నగారు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? తెలంగాణ కల్చర్లో దూరం చేసినట్టు అనిపిస్తుంది. చుట్టాలకి దూరం వ్యక్తులకే మనం గౌరవం ఇచ్చి మాట్లాడతాం, నా సొంత వ్యక్తులకు మాట్లాడడం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, పేరు పెట్టి పిలుస్తా. కానీ అట్లా కాకుండా ఫ్రెండ్ గారు అన్నా అనుకో, తంతరాలు. సో కాబట్టి ఆ యొక్క నేనేం ఆలోచిస్తాను, నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఎక్కువ మందికి రీచ్ కావాలని ఆలోచిస్తా. అన్నప్పుడు ఏమీ ఆలోచిస్తా? ఇవాళ కాదు, ఇవాళ ఒకప్పుడు తెలంగాణ శబ్దాన్ని వినడానికే పలకడానికే ఇబ్బంది పడి తెలంగాణ అన్నందుకు బెల్లి లలితక్కని చంపించిన ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఆంధ్ర ఛానళ్ళు, ఇదే ఆంధ్ర మీడియా ఇవాళ వాళ్ళ ప్రతి ఛానలోడు తెలంగాణ యాసల మాట్లాడకపోతే వాళ్ళ ఛానల్ నడుస్తలేవు. ఏ న్యూస్ ఛానల్ శాంతి స్వరూప్ లెక్క ఎందుకు న్యూస్ చెప్పిస్తలేరు? ఇప్పుడు ఆ విజయదుర్గ లెక్క ఎందుకు చెప్పిస్తలేరు? ఇవాళ ఎందుకు తెలంగాణ యాక్సెంట్లు చెప్పిస్తున్నారు? ఎందుకంటే అది ఎక్కువ మందికి తొందర కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ యొక్క మనసులో లోపలికి వెళ్ళి వచ్చేది. గ్రాంధికం మాట్లాడితే ఇవాళ కూడా చూస్తలేడు. చాగంటి చెప్తే ఇవాళ నాలుగు సెంటెన్స్ నిన్ననే పారిపోతున్నారు. కాబట్టి ఆ భాషకున్న మాధుర్యం, ఓకే, మనం ఏమంటారు అది పుస్తకాలు రాసుకుంటారేమో కానీ అది మాట్లాడేటప్పుడు అది న్యాచురల్గా వస్తేనే అది వేరే ఉంటుంది. ఓకే, సో కాబట్టి అది ఎక్కువసేపు చూడలేము, ఎక్కువసేపు గ్రాంధికం చూడలేము, వినలేము. సో కాబట్టి సామాన్యులు మనం డే టు డే ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో ఆ భావోద్వేగంలో వచ్చినప్పుడు బాడకావు దేడకావు అంటే నా దృష్టిలో తప్పు కాదు. ఇవి కాకుండా తిడతారు చూసినావా, అమ్మని అక్కని మొదలుపెట్టి ఏమో ఎమ్ములు ఎల్లులు పీలు ఏదో గది వినడానికి చూడడానికి జిగుప్సాకరంగా ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అది తప్పు. నేను అట్లాంటి ఎప్పుడు మాట్లాడినా నేను డి వాడు వాడలేదు, పి వాడు వాడలేదు, ఎం వాడు వాడలేదు. ఓకే, ఈ బాడ్కావు దేడకా దగ్గర కొన్నిసార్లు లకారం వాడినా అయినా సరే ఎంత అయితే అంతా నేను తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను. కానీ ఇవాళైతే అసలు అట్లాంటివి కూడా పెద్దగా మాట్లాడలేదు కదా. ఈ రోజు లైవ్లో అయితే అవి కూడా మాట్లాడలేదు కదా, లకారాలు కూడా మాట్లాడలేదు కదా. అయినా ఏం మరి అంటే నేను చెప్పలేను రోజు. నేను ఇట్లా గ్రాంధికం మాట్లాడినకో ఎక్కువసేపు చూడలేరు రోజు, చూడలేరు. ఏమంటున్నారు నీల హరీష్ బ్రదర్. తులసి చంద్ గారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని ఇన్వెస్టిగేషన్ నేను అబ్జర్వ్ చేసిన తులసి చంద్ గారిని 2-3 సార్లు కూడా మాట్లాడినా. సో ఐ యూస్ టు రెస్పెక్ట్ హర్ లాట్. ఓకే, ఎందుకంటే బీజేపీ మీద కొన్ని విషయాల్లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ తప్పిదాలను, ఎందుకంటే మనకు డేటా అవసరం కాబట్టి, ఆమె జర్నలిజం చేసింది కాబట్టి, సో అది చాలా మంచిగా కొన్ని ఎక్స్పోజ్ చేసేది బీజేపీ వాళ్ళని. ఓకే, అది నాకు నచ్చేది ముఖ్యంగా బీజేపీ వాళ్ళ గురించి. సో ఆ విధంగా నేను ఆమె ఎక్కువ వీడియోలు షేర్ చేసేవాడిని, ఆమెను ప్రమోట్ చేసేవాడిని, అట్లా చేసేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్కి మద్దతు చేయడం స్టార్ట్ ఎక్కువైంది, కాంగ్రెస్ని విమర్శించడం ఎక్కువైందో, ఇంకా అప్పుడు ఐ థాట్ సంథింగ్ రాంగ్. ఓకే, ఎందుకంటే బీఆర్ఎస్ ఏం మంచిగా చేసిందో చెప్పమని నేను తులసి గారిని నాతో డిబేట్కి వస్తారండి. ఓకే, డేటాతోటి మాట్లాడదాం. బీఆర్ఎస్ ఏం మంచిగా చేసిందో చెప్పండి. దోసుకున్నారు, కొంత చిల్లర పథకాలు ఇచ్చిండ్రు. ఇక మీలాంటి జర్నలిస్టులకి, ఎవరైతే బీఆర్ఎస్కి అనుకూలంగా వర్క్ చేసే వాళ్ళకి చిల్లర ఇస్తున్నారేమో కానీ అంతకు మించి ప్రజలకైతే వాళ్ళ వల్ల నష్టమే జరుగుతుంది. ముగ్గురిని పక్కగా పెడితే ఇక ఏది బీజేపీ వరస్ట్, బీఆర్ఎస్కు చిల్లర వస్తుంది, అంతే, ఎక్కువ దోసుకుంటారు. ఓకే, కాంగ్రెస్ ఒక ప్రజలు కట్టిన 100 రూపాయలు ట్యాక్స్ కడితే
ఆ 100 రూపాయలకి 200 రూపాయలు దోసుకునేది బీజేపీ ఉన్నాయి లేని గతంలో కాంగ్రెస్ కట్టినాయి, మన తాత ముత్తాతలు కట్టినాయి, వాళ్ళ ట్యాక్సులతో కట్టినాయి, అన్ని తీసుకొని అమ్ముకుంటాడు, అప్పులు చేస్తాడు. ఆ విధంగా 100 రూపాయలు మనం ట్యాక్స్ కడితే దాదాపు 300 రూపాయలు దోసుకునేటోడు బీజేపీ, ఈ ఆర్య బ్రాహ్మణుడు. 100 రూపాయలు ట్యాక్స్ కడితే 200 రూపాయలు దోసుకునేటోడు బీఆర్ఎస్ వాడు, అప్పులు చేస్తాడు. ఓకే, అప్పులు చేసి ఆ అప్పులు మన నెత్తి మీద పెట్టిపోతే మన మనవాడు మన మునివాడుగా కట్టాలి, భూములు కబ్జా పెడతాడు. సో ఆ విధంగా 200 రూపాయలు దోసుకునేటోడు ఓకే బీఆర్ఎస్ వాడు, 300 రూపాయలు దోసుకునేటోడు వాడు బీజేపీ వాడు. మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే 70 రూపాయలు మనకి ఇచ్చేటోడు కాంగ్రెస్ వాడు. మరి ఎవరిని సెలెక్ట్ చేయాలి? 70 రూపాయలు మనకి 30 రూపాయలు తిని 30 తిని 70 రూపాయలు మనకి ఇచ్చేటోని సెలెక్ట్ చేయాలన్నా, 100 రూపాయలు ట్యాక్స్ కడితే 200 రూపాయలు తినేటోని పెట్టాలన్నా, భూములు కబ్జాలు పెట్టడానికి సపోర్ట్ చేయాలన్నా, లేదు 100 రూపాయలు ట్యాక్స్ కడితే 300 తినడానికి సపోర్ట్ చేయాలన్నా. ఇంకా ఈ ముగ్గురికి కాకుండా కొత్తనికి ఇచ్చినాం అనుకో, వాడు ఇంకా ఎక్కువ తింటాడు వీళ్ళందరికంటే. ఎందుకంటే వాడికి రాక పదవి వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇక ఉన్నాయి లేని ఊడ్చుకొని అని పోతున్నాడు. కాబట్టి ఉన్న ప్లస్ అవి వచ్చే అవకాశమే లేదు, మనం సపోర్ట్ చేసినా అవి వచ్చే అవకాశమే లేదు ఆ కొత్త పార్టీలు. కాబట్టి ఇవాళ విశారదనికి సపోర్ట్ చేస్తాం, ఆయన వస్తాడా? ఒకవేళ మన దురదృష్టం బాగుండి విశారదం వచ్చింది అనుకో, వీళ్ళందరికంటే ఎక్కువ దోసుకుంటాడు. కేసీఆర్ ఇచ్చే చిల్లరకి అమ్ముడు పోయి పాదయాత్ర చేయగలిగినోడు ఇంతకంటే ఎక్కువ దోసుకుంటాడు. కాబట్టి కొత్తోడికి మనం ఇస్తే ఇంకా వరస్ట్ అవుతుంది సిచ్యువేషన్. కాబట్టి ఉన్న దొంగలల్లో ఓకే ఎవడైతే ఇంతో అధికారానికి వచ్చే అవకాశం ఉన్న వాళ్ళ ఎవడు బెస్ట్ ఎవడు వరస్ట్ ఆలోచిస్తే నాకు కాంగ్రెస్ బెస్ట్ ఉంది, భావస్వేచ్ఛ ఉంటుంది, అభివృద్ధి సంక్షేమం చేస్తున్నది. ఇవాళ దేశంలో ఏం కట్టినట్టే వాడే కట్టిండు. మనం కడితే 100 రూపాయలు తక్కువలో ఒక 70 రూపాయలన్నా ప్రజలకు ఖర్చు పెడతాడు. ఓకే, మిగిలిన 20-30 రూపాయలు తినకపోతే వాడు ఎన్నికల్లో పోటీ చేయలేడు, వీళ్ళతో పోటీ చేయలేడు. కాబట్టి తప్పదు, అది ఏ పార్టీ వాడు వచ్చినా తింటాడు అది. ఓకే, సో కాబట్టి ఉన్న వాళ్ళలో తక్కువ దొంగని మనం మద్దతు ఇస్తున్నాం. కాంగ్రెస్ నుండి అందరు నాకు నచ్చినరా, అందరూ నిజంగా ప్రజలకి సమస్యలకి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుర్రా కాకపోవచ్చు, కానీ ఉన్న వాళ్ళలో బెస్ట్ తక్కువ దొంగని ఎత్తుకోవాలి కదా, రైట్? సో ఆ క్రమంలో ఇదే కేసీఆర్ గారు ప్రజలను దూర్కి బీఆర్ఎస్ లో ఉన్న నాయకులని మంత్రులనే కలవలేదు కదా. గద్దరన్న పోయి 3 గంటలు నిలబడ్డాడు. ఇవాళ మాజీ హోంశాఖ మంత్రి అయినటువంటి మహమూద్ అలీ గారు పోతే కలవడానికి పోతే ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు, కొండా సురేఖమ్మ దొరకలేదు, అట్లా ఈయన పేరేంది ఇది ఈటెల రాజేందర్ దొరకలేదు. అంటే మంత్రులకే దొరకలేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? సో కాబట్టి ఉన్న వాళ్ళలో ఎవరు బెస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? కుర్చీ అయితే ఖాళీ ఉంటుంది కదా, ఎవడెవడు కూర్చోవాలి కదా ముఖ్యమంత్రిగా, లేకపోతే అక్కడ గవర్నమెంట్. కాబట్టి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎన్నుకుంటున్నాం. అలాగే నాకు పదవి ఇమ్మంటలేను, నాకు పైసలు ఇమ్మంటలేను. ప్రజలకు మంచి, వాడు కూడా మంచి అయిపోతే వాడిని కూడా ముళ్ళగట్టతో ఓడిచి వాంతా కూడా పని చేస్తాం కాంగ్రెస్ అంతా కూడా. కానీ వాడు చెప్తే వింటాడు.